అంతఃపురం అంతా అల్లకల్లోలంగా ఉంది. ఎక్కడ చూసినా ఏడుపులే వినిపిస్తూ ఉన్నాయి. ఎందుకని? అంత పెద్ద ఆమె రాణి ఏడుస్తూ ఉంది. అటు చూస్తేనేమో హిరణ్యాక్షుని యొక్క భార్య ఏడుస్తూ ఉంది, బిడ్డలు ఏడుస్తూ ఉండారు. ముఖ్యంగా ఆయనకి జన్మనిచ్చినటువంటి తల్లి పెద్దరాణి గారు ఆమె ఏడుస్తూ ఉంది. ఎప్పుడైతే రాణి ఏడుస్తూ ఉందో సేవకులకు ఏడుపు రాకున్నా ఏడవాల. అందరూ ఏడుస్తూ ఉన్నారు, వచ్చినా రాకపోయినా. హిరణ్యకశిపుడు ఎంటర్ అయ్యాడు, చూచాడు. ఎంటర్ అయ్యి దుఃఖాలయం అయిపోయింది నా అంతఃపురం. వాడికి చాలా చిన్న విషయం అది. పోయినాడు అంతే. వీడి టార్గెట్ వేరే, వీడి టార్గెట్ స్వామి హిరణ్యకశిపుడికి. అందువల్ల ఎంత ఏడస్తా కూర్చుంటే ఎట్లా, అసలు మనం అది ప్లాన్ చేసుకోవాలి కదా వాడు ఆలోచిస్తున్నాడు. నేరుగా తల్లి కనుక ఎట్లాగైనా తల్లి దగ్గరికి వెళ్ళారు. బోరుని ఏడుస్తూ పట్టుకున్నది హిరణ్యకశిపుడిని. అప్పుడు చూచాడు, చూడండి అక్కడ చెప్తాడమ్మా, దేనికమ్మా అట్లా నువ్వు బాధపడుతున్నావు? చూడు, ఇది బాధపడాల్సిన సమయం కాదు. చనిపోయింది నీ బిడ్డ, నా తమ్ముడు. నీకు ఎంత బాధ ఉందో నాకు అంత బాధ ఉంది. ఇక్కడ అద్భుతంగా ఒక 3-4 పేజీలు నడుస్తుంది అనమాట డిస్కషన్. వీడొక్కడే మాట్లాడతాడు హిరణ్యకశిపుడు. చూడమ్మా, ఎటువంటి వీరుడు నా తమ్ముడు. నేను ఎందుకు ఏడవద్దంటున్నానో తెలుసా? వీర మరణం పొందాడమ్మా. ఎవరికి వస్తుంది అది? ఎవరి చేతులు చచ్చిపోయింది? ఎవరైతే భగవంతుడిని, సాక్షాత్తు భగవంతుడిని అందరూ పూజిస్తూ ఉన్నారో అటువంటి విష్ణుమూర్తి చేతిలో చచ్చిపోయాడు. మామూలుగా చచ్చిపోలేదు, భయంకరంగా పోరాడి చచ్చిపోయాడమ్మా. తన పిడికిలి బిగించి పరిగెత్తుకుంటూ వెళ్ళి విష్ణుమూర్తి యొక్క ఛాతి మీద గుద్దాడు నా తమ్ముడు. అటువంటి వీరుడు మరణించినటువంటి సమయంలో దుఃఖపడకూడదమ్మా. వీడు చూడండి, దుఃఖపడకూడదు. ఎందుకంటే తల్లి ఒక మాట చెప్తున్నా, ఈ ప్రపంచంలో మనం శాశ్వతమా. వీడు కూడా, ఈయన కూడా వైరాగ్యం. హిరణ్యకశిపుడు ఎవరితో ఎవరు కలిసి వచ్చారు తల్లి, ఎవరితో ఎవరు కలిసిపోతారు చెప్పు. కాబట్టి ఎక్కడి నుంచి వచ్చామో మనకు తెలియదు, ఎక్కడికి పోతామో మనకు తెలియదు. మధ్యలో కలుస్తాం అంతే, మధ్యలో కలుస్తాం. ఎట్లాగో తెలుసా? నీరాగార నివిష్ట పాంధుల క్రియన్, నీరాగార నివిష్ట పాంధుల క్రియం నిక్కంబు సంసార సంచారుల్ వతురు కూడి విత్తురు. వతన పదప్రయోగం. నీరాగార నివిష్ట పాంధుల క్రియన్ నిక్కంబు సంసార సంచారుల్ వత్తురు కోడి విత్తురు. సదాసంగంబు లేదొకచో శూరుల్ ఓయడి త్రోవబోయను భవత్సూనుండు. శూరుల్ ఓయడి త్రోవబోయను భవత్సునుండు. తల్లి మహాశూరుండాతడు తద్వియోగమునకు శోకింపనికేటికిన్. తద్వియోగమునకు శోకింప నికేటికిన్. నీరాగార నివిష్ట పాంధుల క్రియన్. నీరాగార నివిష్ట పాంధులు. అమ్మ, వేసవి కాలంలో చలివేంద్ర పెడుతుంటారు, చూడలేదు ఎప్పుడు? చూడండి ఎగ్జాంపుల్. నిరాగార నివిష్ట పాంధుల క్రియన్. దారిన పోయేటువంటి వాళ్ళు ఆ చలివేంద్ర దగ్గరకు వచ్చి దాహంతో ఉంటారు కనుక, పిపాసా పీడితులై ఉంటారు కనుక చలివేంద్ర దగ్గర నిలబడి నీళ్లు తాగుతూ ఉంటారు. వాళ్ళు వీళ్ళు నీళ్లు తాగుతూ ఉంటారు, ఏవేవో మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళెవరో వీళ్ళకి తెలియదు, వీళ్ళెవరో వాళ్ళకి తెలియదు. కలిసేది మాత్రం చలివేంద్ర దగ్గరే. ఇవన్నీ మాట్లాడుకుంటారు. వాళ్ళకి ఏమీ సంబంధం ఉండదు. నీళ్లు తాగేశారా, కరీంనగర్ వాడు ఇటుపోతాడు, హనుమకొండోడు అటుపోతాడు అంతే. ఇదమ్మా విషయం. నీరాగార విశిష్ట పాంధుల క్రియ నిక్కంబో. నిజమిది, సత్యం తల్లి, నేను చెప్పేది సత్యం. సంసార సంచారుల్.
ఈ సంసారంలో బడి, ఈ జనన మరణ చక్రంలో బడి ఎవడైతే తిరుగుతూ ఉంటారో వీళ్ళంతా కూడాను ఈ ప్రపంచంలో ఎక్కడ గెలుస్తారు తెలుసా? ఎలాగైతే దారిన పోయేటువంటి బాటసారులు చలివేంద్రుల దగ్గర గెలుస్తారో ఇళ్లల్లో గెలుస్తారు. అట్లా తల్లిగా, తండ్రిగా, కొడుకుగా, భార్యగా అది ఇది 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 మాట్లాడి కొంతకాలం ఉండి ఆ తర్వాత ఎవరి దారిన వాళ్ళు పోతారు, చెప్పకుండా పోతారు. వాడు మాట్లాడుతూ ఉంటాడు, ఆ తర్వాత చూస్తే వీడు ఏమైనాడు ఇంతకుముందు మాట్లాడిన వాడంటే వాడు వెళ్ళిపోయి ఉంటాడు. ఇంతే కనుక ఇది నిజం. ఈ ఒత్తురు కూడి విత్తురు, మనల్ని కలుస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. సంయోగాలు, వియోగాలు. ఎవరు ఎందుకని వాళ్ళ కలిసి రాలేదు. మనం ఎక్కడి నుంచో వచ్చాం, వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చారు, చలివేంద్ర దగ్గర కలిసాం, ఆ తర్వాత విడిపోతూ ఉన్నాం. ఇదమ్మా జరిగేటువంటి విషయం. కాకపోతే కొందరు సూర్యులు పోయేటువంటి మార్గం ఉంటుంది, అటువంటి మార్గంలో పోయాడు నీ కొడుకు. సామాన్యుల్ని ఇప్పుడు రాజులం కాదు, రాజులైనటువంటి వాళ్ళు ఇతరుల మీద యుద్ధాలకు పోయి వాళ్ళని చంపుతారు, లేకపోతే చచ్చిపోతారు. కానీ నీ కొడుకు చచ్చిపోయింది ఎటువంటి వాడి చేతిలో? సాక్షాత్తు భగవంతుడు. పోరి ఎంత భయంకరంగా పోరాడాడో నీకు తెలియదమ్మా. అందరు చెప్పుకుంటూ ఉన్నారు, పేపర్లలో హెడ్లైన్స్ అంతా తమ్ముని గురించి రాశారు, ఈయన గురించి ఏం రాయలేదు. ఎందుకో తెలుసా? అంతటి వాణ్ణి ఈ విధంగా హింసించాడు, పీడించాడు అని పేపర్లంతా కూడాను, మీడియా అంతా కూడా తమ్ముని గురించే మాట్లాడతాం. కాబట్టి ఇటువంటి విషయంలో నువ్వు దుఃఖించడం నాకు అర్థం కావడం లేదు. ఎందుకు దుఃఖిస్తున్నావు తల్లి అంటే, ఇతను మాట్లాడుతున్న మాటలన్నీ వింటూ ఉంటే ఆవిడికి కాస్త మనశ్శాంతి కలిగిందట. చూడండి తమాషా, చూడండి ఎంత మాయో. అంటే అంతగా ఆవిడని ఆకర్షించేటట్టుగా వైరాగ్యం అంతా కూడా బోధించాడు. అక్కడి నుంచి ఇంకా తల్లి పర్వాలేదు అని అనుకున్న తర్వాత దగ్గరే ఉండి మరదలు కూడా వింటూ ఉంది కనుక ఆవిడ కూడా కొద్ది స్వాంతన పొందింది. అలాగే వచ్చి ఆయన ఛాంబర్లోకి ఎంటర్ అయ్యి ఆయన గ్యాంగ్నంతా పిలిచాడట లోపలికి. వాళ్ళు డల్లని వచ్చి, అయ్యా ఏంటిరా ముఖాలు అట్లా పెట్టుండారు, అక్కడ నేను మాట్లాడిందంతా నిజం అనుకుంటుండారా? ఇడియట్స్, బాగా హ్యాపీగా ఉన్నాను రా, చూడండి ఇక్కడ పోయాడు. నేను అక్కడ చెప్పింది వైరాగ్యం వాళ్ళకి రావాలని, మీకు ఆ వైరాగ్యం వచ్చేవే. మీరు యాక్టివ్గా ఉండండి, డైనమిక్గా ఉండండి. ఎందుకో తెలుసా? మనం పోతాం. ఇది చూడండి, వాడు అక్కడ భగవంతుడు అని చెప్పి భక్తి చేసి పొందుతారు భగవంతుడిని. కానీ నా తమ్ముడు ఈ విధంగా పోరాడాడని అదంతా అక్కడ మాట్లాడి, పైకేమో ఇవన్నీ మాట్లాడాడు. ఏముంది 3 రోజులు దేనికి సంపదలు ఇవన్నీ మాట్లాడతాడు అక్కడ. ఇక్కడికి వచ్చిన తర్వాత అంటాడు, ఊరికే మా అమ్మని కన్సోల్ చేయాలి. చూసారా, ఆ రోజుల నుంచే ఉంది ఈ దుర్మార్గం. ఇప్పుడు మీరు అనుకుంటారు డెమోక్రసీ వచ్చిన తర్వాత ఏదో వచ్చిందని. లే, ఇది అప్పటి నుంచే ఉంది. అర్థమవుతుందా ఇప్పుడు మీకు? అక్కడ అట్లా మాట్లాడు, ఇక్కడికి వచ్చి అంటాడు, నేను ఆవిడతో అట్లా చెప్పానే కానీ పాపం మా మరదలు బాధపడతా ఉన్నది. వాళ్ళకి మనకున్నంత నాలెడ్జ్ వాళ్ళకి ఎక్కడ ఉంటుంది, వాళ్ళు మోసపోవడానికే సిద్ధంగా ఉంటారు. దేర్ఫోర్ ఇది ఒక మాట చెప్తున్నాను, నేను ఒక నిర్ణయానికి వచ్చేసాను. నా తమ్ముణ్ణి వధించినటువంటి శ్రీహరి యొక్క డెడ్ బాడీ చూడందే, వాడు క్లియర్గా అతని యొక్క దేహం కింద పడందే నాకు సుఖం లేదు. ముందు ఆ పని చేస్తాను. అర్థమవుతుంది? చూడండి ఎంత క్రోధంతో ఉండాడు. అక్కడ వైరాగ్యం బోధించాడు, ఇక్కడ ఇంత క్రోధంతో ఉండాడు అని అనుకొని నిర్ణయం చేసుకున్నాడు. ఇప్పుడుండేటువంటి శక్తి సరిపోదు. నా తమ్ముడు పోయాడు, వాడేమి సామాన్యుడు కాదు. ఇద్దరం ఒక తల్లి గర్భంలో నుంచి వచ్చాం, జయ విజయులం ఇద్దరం. వాడు అపజయం పాలయ్యాడు, ఇంకా నేను కూడా అవుతాను. అట్లా కాకుండా ఇప్పుడుండేటువంటి శక్తి కాకుండా ఇంకా అధికమైనటువంటి శక్తి సంపాదించుకోవాలి అని బయలుదేరి పోతూ ఉన్నాడు. భార్య లీలావతి దగ్గరికి వచ్చాడు. ఎక్కడికండి ప్రయాణం అవుతున్నారని. ఇదే లీలావతి ప్రతి ఇంట్లో కొంపలో, ప్రతి కొంపలో ఇదే. భర్త పోతామంటే ఎక్కడికి పోతాను, మళ్ళీ వస్తాను కదా. కొందరికైతే భలే కోపం వస్తుంది, వాళ్ళు తిడుతూ ఉంటారు. నేను చాలా చోట్ల విన్నా, పోయేటప్పుడు అడగబాకని తిట్టి పోతాడు. ఆవిడంటది ఎప్పుడు పోతాడో తెలియదు కానీ పోయేటప్పుడు అడగద్దో, పోయేటప్పుడు. ఎందుకంటే ఆయన కోపాలు ఆయన, ఈమె కోపాలు ఏమి, ఎవరి కోపాలు వాళ్ళే, ఎవరి ఆస్తులు వాళ్ళే. అది ఇప్పుడు పోయి నువ్వు అడగద్దులే, నేను వస్తానులే అని అన్నాడు. విషయం చెప్పలా, వెళ్ళిపోయాడు. మళ్ళీ వచ్చింది, క్షమించండి, నాకెందుకో మిమ్మల్ని చూస్తే భయం వేస్తుంది, జరిగిన సన్నివేశాన్ని బట్టాను. ఏం లేదు, నువ్వు నా భార్యవి, అర్ధాంగివి,
ఆదర్శ మహిళవి. నిన్ను గురించి అందరూ చెప్పుకుంటారు, నన్ను గురించి చెప్పుకోరు. కానీ ఒక మాట మాత్రం చెప్తున్నాను, విను.